హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ నార్మల్ ఫొటోస్ కి ఒక బ్యూటిఫుల్ లైవ్ యానిమేషన్ యాడ్ చేసి ఒక అద్భుతమైన వీడియోగా ఎలా తయారు చేయాలో ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఈ వీడియో మీకు నచ్చుతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం ప్లే స్టోర్ లో ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యొక్క అప్లికేషన్ పేరు విమేజ్. సో ఇది ఒక సినిమాగ్రాఫ్ లాగా మీ యొక్క నార్మల్ ఫోటోని ఒక బ్యూటిఫుల్ లుక్ లోకి మారుస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తేనే మీకు స్టార్టింగ్ లోనే ఈ విధంగా కొన్ని ఒక డెమో పిక్చర్స్ అయితే వీళ్ళు చూపిస్తుంటారు అనమాట. అండ్ పైన మనకు చాలా రకాల కేటగిరీస్ అయితే ఉంటాయి. సో నంబర్ ఆఫ్ కేటగిరీస్ మీరు అసలు మెస్మరైజ్ అయిపోతారు ఈ యొక్క యానిమేషన్ క్రియేటింగ్ తో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మీకు చాలా రకాల యానిమేషన్స్ అయితే కనిపిస్తుంటాయి కదా. సో వీటి లాగానే మనం కూడా ఎలా తయారు చేయాలో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకు చూపిస్తాను. సో దీనికోసం కింద మీకు ప్లస్ బటన్ ఉంటుంది, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీ పర్సనల్ గా మీ మొబైల్లోనే ఏవైనా ఫొటోస్ ఉంటే సో గ్యాలరీ పైన క్లిక్ చేయండి. లేదు మీకు సపరేట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్టాక్ ఇమేజెస్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీకు మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే దొరుకుతాయి. సో నేను కొన్ని ఇమేజెస్ ని నా యొక్క గ్యాలరీలోంచి సెలెక్ట్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ నేను ఒక హిల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బ్యూటిఫుల్ కలర్ఫుల్ గా ఉంది కదా. సో మీరు కావాలంటే దీన్ని కాస్త ఎడిట్ కూడా చేయొచ్చు. అడ్జస్ట్మెంట్ లోకి వెళ్తే ఇక్కడ మీరు కలర్స్ కావచ్చు లేదా బ్రైట్నెస్ ని కావచ్చు, ఇక్కడ మీరు కొంచెం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సాచురేషన్ కూడా పెంచవచ్చు. సో అంతా అయిపోయిన తర్వాత టిక్ ఇచ్చేయండి. పైన మీకు యారో మార్క్ పైన మీరు క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే ఇక్కడ మీకు చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ కింద మీకు కనిపించడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్ కోసం చూడండి, ఇక్కడ మీకు ఎక్స్ప్లోజన్ అని ఉంది కదా. సో ఎక్స్ప్లోజన్ పైన నేను క్లిక్ చేస్తేనే ఈ విధంగా మీకు ఒక ఎక్స్ప్లోజన్ వస్తుంది. సో దీన్ని మీరు కరెక్ట్ ప్లేస్ లో ఈ విధంగా యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత సైజుని మీరు కావాలంటే పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. సో ఎగ్జాక్ట్లీగా ఈ విధంగా మీరు యాడ్ చేయండి. లేదా మీరు ఒకవేళ దీన్ని రొటేట్ చేయాలంటే ఎగ్జాక్ట్లీ మీరు సెంటర్ లో ఇలా టచ్ చేయండి, రొటేట్ అవుతుంది ఇమేజ్. మళ్ళీ అక్కడే టచ్ చేస్తే మళ్ళీ రొటేట్ అవుతుంది. సో మీరు యాంగిల్స్ కూడా చేంజ్ చేయొచ్చు. సో నేను ఈ విధంగా ఈ యొక్క ఎక్స్ప్లోజన్ ని ఇలా సెట్ చేశాను. చూడండి, చూడడానికైతే మనకు ఒరిజినల్ గా ఈ యొక్క ఫోటోలోంచి ఈ యొక్క వాల్కనో ఎక్స్ప్లోజన్ అనేది వస్తున్నట్టుగా ఉంది. సో ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసుకోవాలనుకోండి, పైన మీకు ఇక్కడ రైట్ టిక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ ఇంకోసారి ఈ యొక్క యారో పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఇమేజ్ రెండరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసుకోవడానికి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ చేసుకోవచ్చు. సో చూడండి, సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క అప్లికేషన్ లో మరియు మన గ్యాలరీలో సేవ్ అయిపోతాయి. ఇంకొక యానిమేషన్ గురించి చూపిస్తాను. సో చూడండి, మళ్ళీ ఈ యొక్క ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి నాకు నచ్చిన ఒక ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో పైన మనం యారో మార్క్ ని క్లిక్ చేసి మూవ్ చేద్దాం. మూవ్ చేసిన తర్వాత కింద చూసుకుంటే మీకు హంబ్లింగ్ బర్డ్ అనేసి ఒక చిన్న పిట్ ఉంటది. సో చూడడానికైతే నిజంగా చాలా రియలిస్టిక్ ఉంటది. ఒక ఫోటో మీద ఈ యొక్క పిట్ వచ్చి నిజంగా వాలినట్లే ఉంటుంది అనమాట. సో దీనిపైన మనం ట్యాప్ చేసి రొటేట్ చేయొచ్చు, లేదా ఈ విధంగా మనం సైజ్ ని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. సో ఈ యొక్క చిన్న పిట్ట ఏం చేస్తుందో మీకు అందరూ తెలుసు, పూలలోంచి తేనెను ఆస్వాదిస్తూ ఉంటుంది. సో అదే విధంగా ఈ యొక్క అమ్మాయి అందమైన పెదాల నుంచి తేనెను ఆస్వాదిస్తున్నట్టు ఒక మోషన్ పిక్చర్ ని మనం క్రియేట్ చేస్తున్నట్టు అనమాట. సో ఈ విధంగా యాడ్ చేసి పైన రైట్ టిక్ ఉంటుంది, రైట్ టిక్ పైన మీరు క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత సో అదేంటి ఇక్కడ మనకు పిట్ట కనిపించట్లేదు మీరు అనుకుంటుంటారు. జస్ట్ ఇమేజ్ పైన ఇలా ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తేనే మళ్ళీ మనకు పిట్ట కనిపిస్తుంది. ఒకవేళ ఈ యొక్క పిట్ట కలర్ ని మీరు మార్చాలనుకున్నా, స్పీడ్ ని మార్చాలనుకున్నా కూడా సో దీనిపైన మీరు ట్యాప్ చేసి ఈ యొక్క పిట్ట కలర్స్ చూడండి, కలర్ ఉంది కదా. సో దీన్ని మీరు అడ్జస్ట్ చేయొచ్చు ఈ విధంగా. సో చూడండి, మనకు గ్రీన్ లో మారిపోయింది, లేదా బ్లూ లో మారిపోయింది, రెడ్ లో మారిపోతుంది ఈ విధంగా. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఈ పైన ఉన్న యారో మార్క్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఈ యొక్క ఇమేజ్ మనకు రెండర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఒకవేళ ఈ యొక్క వాటర్ మార్క్ వద్దు అనుకుంటే దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు వాటర్ మార్క్ కూడా లేకుండా పోతుంది. బికాస్ నేను మీకు ఇస్తున్న లింక్ ఒరిజినల్ లింక్. సో ఎలాంటి పేమెంట్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. మీకోసం నేను సో ఏదైతే పేమెంట్ మెథడ్ లేకుండా ఉంటుందో ఆ యొక్క డైరెక్ట్ ఫ్రీ వర్షన్ ని మీకు యాడ్ చేస్తున్నాను. సో మీరు ప్లే స్టోర్ లోంచి కాకుండా నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. డైరెక్ట్ గా మీ మొబైల్ అది సేవ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం చూద్దాం ఈ యొక్క ఇమేజెస్ ఎలా వచ్చాయో. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఈ యొక్క మోషన్ పిక్చర్ ఎంత అందంగా వచ్చిందో. అండ్ మీరు కూడా మీ యొక్క ఇమేజెస్ ని యూజ్ చేసి ఇంత అందమైన మోషన్ పిక్చర్స్ ని మీరు తయారు చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందు ఉంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.